ఎం న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వేర్పేడిలోని ప్రసిద్ధ వ్యాస ఆశ్రమ మలయాళ పీఠ వివాదంపై మండపేట పట్టణానికి చెందిన ఆశ్రమ భక్తుడు ఏలేటి సతీష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో అభివృద్ధి చెందిన వ్యాస ఆశ్రమంపై అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరమని, పీఠ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏలేటి సతీష్ మాట్లాడుతూ వ్యాసాశ్రమం కథమాసాల చిక్కుకుందని, ఒక స్వామీజీ అనుచితంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అక్కడి ఉన్న రాధా మనోహర్ స్వామి ఆ ఘటనను ఖండించకపోవడాన్ని తప్పుపట్టారు. తనని తాను తీవ్ర హిందూవాదులని చెప్పుకుని రాధా మనోహర్ స్వామి ఆశ్రమాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సమక్షంలో నుండి నోరు మెదపకపోవడం పట్ల సతీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వ్యాస ఆశ్రమ స్వామికి పరమ భక్తుడనని, ఆశ్రమంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా రాధా మనోహర్ స్వామి ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నోరు విప్పి స్పష్టమైన సమాధానం చెప్పాలని వేలేటి సతీష్ డిమాండ్ చేశారు. ఈ ఆశ్రమం ఈ రోజు గేట్లు మూసేసి ఒకరు ఇక్కడికి రాకుండా, ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా, ఎవరిని రానివ్వకుంటుండేటువంటి పరిస్థితి చేయటం వలన మా విద్యానంద గురుదేవులు ఏ ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేశారో దాన్ని పెట్టిన ట్రస్ట్ను వీళ్ళు తొలగించేశారు, లేకుండా చేసేసారు, నిర్మూలన చేసేసారు, వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసేసుకున్నారు. అటువంటి ట్రస్టులు మళ్ళా ప్రారంభించి చక్కగా జరపాలి అంటే ఆ విధంగా జరపడానికి కూడా వారు సన్నద్ధంగా లేరు. నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా, మాది మండపేట అండి. నేను ముఖ్యంగా మాట్లాడవలసింది తెలుసుకుంది ఏంటంటే ఏర్పేడు వ్యాసాశ్రమం గురించి అండి. మలయాళ స్వామి వ్యాసాశ్రమం అంటే మాకు ఈ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉండేది. అలాగే మన పుష్కర్ ఘాట్లో పెద్ద ఆశ్రమం కూడా ఉందండి. ఇదంతా కూడా శివరామకృష్ణ గారు వారు అందరూ కూడా డెవలప్ చేయబట్టి అందరిది ఇవాళ డెవలప్ అయిందండి. అక్కడ ఇవన్నీ మనం పక్కన పెడితే తిరుపతిలో మనకి అక్కడ వ్యాసాశ్రమం ఏర్పీలో జరిగే కార్యక్రమానికి నేను చాలా చింతిస్తున్నానండి. అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం, అక్కడ ఎవరి ఆస్తులు ఉన్నాయో ఏమున్నాయో నాకు అనవసరం. రాధా మనోహర్ దాస్ గారు పక్కన కూర్చుని అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరో మాట్లాడుతున్నారో ఎస్పీ గారిని, ఆ స్వామీజీ మీరు మాట్లాడకండి అని చెప్తుంటే పాపం ఆయన మాట్లాడలేకపోయారు. రాధా మనోహర్ దాస్ గారిని నేను ఇక్కడ ఒక మాట్లాడదలుచుకున్నాను. వ్యాసాశ్రమం గురించి మీకు పూర్తిగా తెలుసు కదండి, మీరు ఎన్నో అన్నీ ఖండిస్తుంటారు. వ్యాసాశ్రమం గురించి అన్నీ పూర్తిగా అవగాహనతోనే మాట్లాడతారు కదా. ఈ విషయంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదు? కబంధ హస్తాలంటే మీకు తెలుసు కదా అండి రాధా మనోహర్ దాస్ గారు. కబంధ హస్తం అంటే ఓ స్వామీజీ ఎవరో, ఆ స్వామీజీ పేరు నాకు తెలీదు, కబంధ హస్తాలకు వెళ్ళిపోయింది అంటున్నాడు. కబంధ హస్తం అంటే ఏంటో తెలుసు కదండి మీకు. రామచంద్రమూర్తి దాన్ని బద్దలుకొట్టాడు. అక్కడ దాని చేతులు తప్ప కాళ్ళు ఉండవు, ఏముండదు, చేతులు తప్ప. ఆ చేతుల నుంచి కబంధ హస్తం తీసేసుకుంటుంది, చంపేద్ది మనిషిని. అంత కబంధ హస్తానికి వెళ్ళిపోయిందా స్వామి ఆశ్రమం? అంత కబంధ హస్తానికి వెళ్ళిపోయిందా? రాధా మనోహర్ దాస్ నువ్వు స్పందించకపోతే మెండపేట నుంచి నువ్వు హిందూ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నాను, హిందూ ధర్మానికే నిలబడుతున్నావు అనుకున్నాను. ఇక్కడ మౌనం వసిస్తున్నావు. ఈ మౌనానికి నీ అంగీకారమా? అక్కడ ఏం జరిగిందో మాకు అనవసరం, కానీ అక్కడ ఆశ్రమం డెవలప్ అవుతుంది. అక్కడ ఎవరో ఉంటారో, ఏదో భోజనానికి ఒకరు పూట లేకపోతే, 2 పూటలు లేకపోతే ఎవరో ఒకరు ఏదో వీడియో తీస్తారో, ఇవన్నీ నాకు అనవసరం. రాధా మనోహర్ దాస్ నువ్వు స్పందించాలి. ఇక్కడ ఏం జరిగిందో మాకు అనవసరం. కబంధ హస్తాలకు వెళ్ళిపోయిందన్న మాటకి నాకు సమాధానం కావాలి అంతే. ఇది మేము మెండపాటి నుంచి మాట్లాడుతున్నాం. నువ్వు స్పందించగలిగితే స్పందించు, లేకపోతే వదిలే.